హలో ఫ్రెండ్స్. ఈరోజు మన లీగల్ అవేర్‌నెస్‌లో భాగంగా నేను మీకు బైగమీ గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఆహ్, ఈ బైగమీ అన్నది మనకి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు బైగమీ అంటే ఏంటి? బైగమీ అంటే తన జీవిత భాగస్వామి బ్రతికి ఉండగా అండ్ వాళ్ళ మ్యారేజ్ అంటే వాళ్ళ వివాహం వ్యాలిడేషన్‌లో ఉండగా ఇంకొక వివాహం చేసుకొనడాన్ని ఆహ్, ఆ నేరాన్ని మనం మన ఇండియన్ పీనల్ కోడ్‌లో బైగమీ అని పరిగణిస్తారండి. అంటే వివాహం జరిగిన స్త్రీ పురుషులలో ఎవరైనా తన జీవిత భాగస్వామి బ్రతికి ఉండి వారి మధ్య గల వివాహ సంబంధం కొనసాగుతున్నప్పటికీను ఇంకొకరిని గనక వేరొక వివాహం చేసుకున్నట్లయితే దాన్ని బైగమీ అంటారండి. దీనికొచ్చేసి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి మనకి. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు ఆ భార్యాభర్త మధ్య ఉన్న వివాహం అనేది ఇది చెల్లదు అని గనక తెలిపినట్లయితే అప్పుడు ఆ టైంలో ఆ భర్త కానీ భార్య కానీ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే దాన్ని బైగమీ కింద పరిగణించరు. అలానే ఒక వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి అంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి కనపడట్లేదు. అంటే 7 సంవత్సరాలు అంతకు మించి వాళ్ళు గనక కనపడట్లేదు. వాళ్ళ వేరబౌట్స్ ఎక్కడున్నారో వాళ్ళు తెలియట్లేదు అననంటే, ఆ టైంలో సదరు భార్య గానీ, భర్త గానీ వేరొక వివాహం చేసుకుంటే దాన్ని కూడా బైగమీ కింద పరిగణించరనమాట. అయితే కామన్‌గా మనకి కొన్ని ఏం వినిపిస్తా ఉంటాయంటే, ఇప్పుడు మనకి ముస్లిమ్స్‌లో 2, 3 మ్యారేజెస్ చేసుకున్నా కానీ అందులో అఫెన్స్ కాదు. సో, కొంతమంది ఏం చేస్తారు, ఈ ఫ్రాడ్ నేచర్ ఉన్నవాళ్ళు ఇస్లాంలోకి ముస్లింగా తను కన్వర్ట్ అయ్యి, సో, నేనిప్పుడు ముస్లిం అయిపోయాను. సో, నేను ఎన్ని మ్యారేజెస్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి అలాంటి ఒక ఇల్ ఇంటెన్షన్‌తో చేసేవి. అది కన్సిడర్ చేయదండి కోర్టు. అది బైగమీ కిందే పరిగణించబడుతుంది. మనకి ఈ బైగమీలో మెయిన్ మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మెన్సరీ ఆర్ గిల్టీ ఇంటెన్షన్. అంటే ఆ వ్యక్తి కానీ, ఒక సదరు లేడీ కానీ, జెంట్ కానీ ఒక చెడ్డ ఉద్దేశంతోటి, ఒక ఇల్ ఇంటెన్షన్ తోటి రెండవ పెళ్లి గనక చేసుకోవడం జరిగితే దాన్ని బైగమీ కింద పరిగణించడం జరుగుతుంది. దీనికి పనిష్మెంట్ వచ్చేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ 7 ఇయర్స్ అండి. అంటే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు ఫైన్ ఉంటుంది. అలానే తెలియకుండా సీక్రెట్‌గా గనక సెకండ్ మ్యారేజ్ చేసుకొనుంటే దానికి పనిష్మెంట్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుందండి. ఇది అండర్ సెక్షన్ 495 ఐపీసీ చెప్తుంది మనకి. సో, ఒక వ్యాలిడ్ మ్యారేజ్ సబ్సిస్టెన్స్‌లో ఉండగా ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం జరిగి ఇలాంటి ఏమన్నా జరిగితే వీటిని మనం బైగమీ కింద కన్సిడర్ చేస్తామండి. సో, ఈ గ్రౌండ్ కింద మనం ఇలా ఎవరన్నా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ గ్రౌండ్ కింద ఈ సెక్షన్ కింద మనం జస్టిఫికేషన్‌కి వెళ్ళొచ్చు. సో, ఫ్రెండ్స్, నాకున్న నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకున్నాను. మీ సలహాలు ఏమన్నా వాల్యుబుల్ సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి కమెంట్ బాక్స్‌లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గివింగ్ మీ for this great opportunity.